తిరుమలలో క్షేత్రాన్ని మనం ఆదివరాహ క్షేత్రము అని పిలుస్తాం. తిరుమల క్షేత్రానికి ఈ క్షేత్రానికి కూడా కొంత సామ్యం ఉన్నది. తిరుమల దివ్యక్షేత్రం ఆదివరాహ క్షేత్రం అయితే ఇది యజ్ఞవరాహ క్షేత్రం. అక్కడ ఆదివరాహ క్షేత్రంలో ఏ విధంగా అయితే శాస్త్రోక్తంగా ఎంతో గొప్పగా ఎంతో మంది వేద పండితుల నడుమ గొప్పగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతాయి. ఋగ్వేద పండితులు, యజుర్వేద పండితులు, సామవేదము, అథర్వణ వేదము, ఇలా వేములవాడ, అదేవిధంగా భద్రాచలము ఇత్యాది గొప్ప గొప్ప క్షేత్రాల నుండి వేద పండితులందరూ కూడా వచ్చి 5 రోజులు ఇక్కడ వేద పారాయణం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విశేషించి గొప్పదైనటువంటి యజ్ఞ కార్యములు కూడా ఇక్కడ చాలా ప్రధానంగా బ్రహ్మోత్సవ సమయంలో జరుగుతాయి. ఈ యజ్ఞాలు కానివ్వండి, ఈ వేద పారాయణలు కానివ్వండి, ఎంతగా మనం వినగలుగుతామో, యజ్ఞంలో ఎంతగా అయితే పాల్గొనగలుగుతామో, భగవంతుడు మనకు ఈ మానవ జన్మలో మనం గడిపేటువంటి క్షణాలు కొన్నైనా నిజంగా చరితార్థమవుతాయి అని అనుకుంటే ఇటువంటి కైంకర్యాల్లో పాల్గొన్నప్పుడు ఆ క్షణాలు చరితార్థమవుతాయి. ఇదే మాట అందరికీ కూడా తెలియజేయవలసి ఉంటుంది. మన జీవితాలలో ఉండేటువంటి క్షణాల్ని మనం చరితార్థం చేసుకోవాలి అంటే ఇటువంటి దివ్య క్షేత్రాలలో ఎంతో వైదికంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనగలిగితే చాలు, మన జీవితపు క్షణాలు చరితార్థమవుతాయి అని చెప్పి మనమందరం కూడా భావన చేసి ఈ యజ్ఞవరాహ స్వామి వారి యొక్క కైంకర్యంలో పాల్గొనవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం.